గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరియు ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న పెద్ది సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతలా వెయిట్ చేస్తున్నారో తెలిసిందే. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ మరియు జాహ్నవి కపూర్ హీరోయిన్, ఇలా భారీ అంచనాలున్నాయి ఈ సినిమా చుట్టూ. ఇప్పుడు టాలీవుడ్లో ఒక రేంజ్ వివాదం మొదలైంది. థియేటర్ల ఓనర్స్ అందరూ కలిసి పెద్ది సినిమా నిర్మాతలకు ట్విస్ట్ ఎదురైంది. అసలేమైంది? పెద్ది రిలీజ్కి వచ్చిన కొత్త కష్టాలేంటో ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. విషయంలోకి వెళ్తే, తెలంగాణ థియేటర్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ఒక గట్టి నిర్ణయం తీసుకుంది. ఇకపై పెద్ద సినిమాల ప్రదర్శనకు గాను తనకు ఖచ్చితంగా పర్సంటేజ్ వాటా ఇవ్వాల్సిందేనని, నిర్మాతలు ఆ ఒప్పందంపై సంతకం పెడితేనే థియేటర్లో సినిమా ఆడిస్తామని తేల్చి చెప్పారు. ఈ నిబంధనలను వాళ్ళు సరిగ్గా రామ్ చరణ్ పెద్ది సినిమా నుంచే అమలు చేయాలని ఫిక్స్ అయ్యారు. దీనివల్ల నిర్మాతలకు, ఎగ్జిబిటర్లకు మధ్య పెద్ద కోల్డ్ వార్ స్టార్ట్ అయింది. నిర్మాతలు ఈ నిర్ణయాన్ని మరికొన్ని వారాలు వాయిదా వేయాలని కోరుతున్నా, ఎగ్జిబిటర్లు మాత్రం 250కి పైగా థియేటర్ల తరపున ఒకే మాట మీద నిలబడ్డారు. సంతకం పెట్టకపోతే థియేటర్లు ఇచ్చేది లేదు అంటున్నారు. మరి ఈ ఇండస్ట్రీలో లొల్లి ఎక్కడికి దారితీస్తుందో చూడాలి. ఈ పర్సంటేజ్ గొడవల వల్ల సినిమా రిలీజ్ డేట్కి ఏమైనా ప్రాబ్లం అవుతుందా, లేదా నిర్మాతలు వెనక్కి తగ్గుతారా అనేది చూడాలి. జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతున్న ఈ పెద్ది సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. మరి బుచ్చిబాబు డైరెక్షన్లో రాబోతున్న చరణ్ స్పోర్ట్స్ డ్రామా పెద్దిపై మీ అంచనాలు ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.